నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ఒక విశేషం ఏమిటంటే డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఈ వివరణకి ముందు ఒక చిన్న మనవి. అదేమిటనంటే దయచేసి నేను ఈ మధ్యనే ప్రారంభించినటువంటి ఈ ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసినట్టయితే నాకు ప్రోత్సాహం అనేటువంటిది కలుగుతుంది. మీకు మున్ముందు నేను చేసేటువంటి అనేక విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మరో విషయం, మీకు నేను చేసినటువంటి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే వదిలేయండి. అయితే ఒక విషయం, మీరు మొట్టమొదట ఒక నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడికి మీ జాతకాన్ని చూపించుకోవాలి. చేతనంటే అది చాలా ముఖ్యం. మీ యొక్క బర్త్ టైం ప్రకారం, డేట్ ప్రకారం, తర్వాత టైం ప్రకారము, ఈ యొక్క స్థలం ప్రకారము ఒక లగ్నం అనేది వస్తుంది. ఆ లగ్నాధిపతికి మిత్రగ్రహాలు, శత్రుగ్రహాలు తెలుస్తాయి. ఆ తర్వాత నడుస్తున్నటువంటి దశ ఏమిటో తెలుస్తుంది, అంతర్దశ విదశలు ఏమిటో తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైనా దోషాలు ఉన్నాయా, యోగాలు ఉన్నాయా, ఈ విషయమూ తెలుస్తుంది. ఆ తర్వాత పరిహారాలు ఏమిటి తెలుస్తుంది. యోగాలు ఏమిటి తెలిసినప్పుడు మీరు ఎలా వాటిని మీరు క్యాష్ చేసుకోవాలి అన్నటువంటి విషయం మీకు దోహదపడుతుంది. పరిహారాలు ఎప్పుడైతే మీరు చేసుకున్నారో బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న గ్రహాలన్నీ కూడా ఖచ్చితంగా ఉత్తేజమై మీకు మంచి అదృష్టాన్ని కలుగజేసేటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. అంచేత మాత్రమే నేను ఈ జాతకాన్ని పరిశీలించుకోమని నేను చెప్తున్నది. ఇకపోతే గోచార ఫలితం అంటారా, అది ఏమవుతుందనంటే మీకు గోచార రీత్యా గ్రహ గోచారం అంటే ఈ గ్రహాలు ఊరికే అలా సైకిల్ ప్రకారంగా వాళ్ళ లెక్కలో అవి తిరుగుతూనే ఉంటాయి సూర్యుడి చుట్టూ. అలా తిరిగినప్పుడు మరి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ డిసెంబర్ మాసం ఎలా తిరుగుతున్నాయి, ఎలా ఉంటాయి, ఏ పరిస్థితుల్లో ఉన్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వృషభ రాశిలోకి ఏమవుతుంది, గురువు ఉన్నాడు, వక్రస్థితిలో ఉన్నాడు. అదే మీ యొక్క కర్కాటక రాశిలోకి వచ్చేటప్పటికి నీచ కుజుడు ఉన్నాడు. ఈ నీచ కుజుడి వల్ల మీకు ఉన్నటువంటి అష్టమంలో శనైశ్వరుడి యొక్క వక్రస్థితి వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, షష్టాష్టకం ఒకటి ఏర్పడింది, సమసప్తకాలు కూడా ఏర్పడేటువంటి ప్రమాదం కలిగింది. ఇది అంత మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుంది, ఆపదలు, కోపము, ఆవేశము, అనవసరమైనటువంటి ఉద్రేకము, గొడవలు, లేనిపోని తలకాయ నొప్పి, ఇదంతా కూడా స్టార్ట్ అయిపోతాయి. ఇక మరో విషయం ఏంటంటే కేతు అనేటువంటి గ్రహం ఏదైతే ఉందో మళ్ళీ కన్యా రాశిలో ఉండటం, వృశ్చిక రాశిలో రవి బుధుడు ఉండటం, బుధుడికేమో వృశ్చిక రాశి శత్రుక్షేత్రం కావటం, రవికి మిత్రక్షేత్రం కావటం. ఇక రాహు కనుక తీసుకున్నట్టయితే మీనరాశిలో ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో గురుగ్రహం ఏమవుతుందనంటే తానున్నటువంటి ప్లేస్ నుంచి పంచమ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని, నవమ స్థానాన్ని చూస్తాడు. ఈ స్థానాలు బాగానే ఉంటాయి. మిగతా స్థానాల మాట ఏమిటి, ఇవి కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంచేత డిసెంబర్ మాసంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు దయచేసి ఖచ్చితంగా 100కి 100 కూడా శివుణ్ణి ఆరాధించవలసిందే, తప్పదు. పైగా ఇక్కడ ఏమవుతుందంటే అష్టమ శని అంటేనే లేనిపోని తలనొప్పి, గొడవలు, అనుకున్న పనులు జరగకపోవటం, అనేక కష్టాలు ఎదురవుతూ ఉండడం, అవమానాలు పడుతూ ఉండడం, ఒకవేళ వృత్తి అనేటువంటిది ఉంటే అది పోవటం, మళ్ళీ వృత్తి దొరకడం కష్టం కావటం, ధనం అనేటువంటిది కష్టం కలగటం, రుణాలు ఏర్పడుతూ ఉండటం, ఇచ్చిన రుణాలకి వాపసు రాకుండా ఉండటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. పైగా మన ఆరోగ్య రీత్యా కూడా కుట్టుబడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఎప్పుడైతే ఎక్కడ ఏమవుతుందంటే అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ మీకు అందరికీ బాగా తెలుసు, అనుభవంలో విన్నారు, చూశారు కూడా. కాబట్టి ఇవి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని నడుస్తుంది కాబట్టి కష్టకరంగానే ఉంటుంది. కానీ ఏమాత్రము బాధపడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రము లేదు. కారణం ఏంటంటే అతి త్వరలో మార్చి 2029వ తేదీన మీకు అష్టమ శని అనేది వెళ్ళిపోతుంది. ఈ శనైశ్వరుడు మీ యొక్క అష్టమంలో నుంచి నవమంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు కొంత ఊరట అనేది ఖచ్చితంగా కలుగుతుంది. గురువు కూడా ఏమవుతుందంటే మీకు వ్యయంలోకి వచ్చి సంపాదన ఉంటుంది, శుభకరమైనటువంటి ఖర్చు ఉంటుంది. కాబట్టి మీరు పెద్దగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితిని మాత్రం మీరు అలాగా స్టేటస్కో మెయింటైన్ చేసినట్టయితే అలా తెలియకుండానే గడిచిపోతుంది. ఒక్కటే విషయం మీరు అర్థం చేసుకోవాలి, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళినప్పుడు, రాజకీయ రంగంలో ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా కొన్ని తీర్థయాత్రలు చేస్తుంటాం, ఉద్రేకపడకుండా
అనవసరమైనటువంటి కోపావేశాలు లేకుండా అలాగా మీరు చాలా ప్రశాంతంగా ఆలోచించి ఒక్కొక్క అడుగు వేసినట్టయితే ఏ సమస్య లేదు. లేకపోతే అన్ని సమస్యలు మిమ్మల్ని చుట్టుకునేటువంటి పరిస్థితి. ఈ రకంగా మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మీరు చెప్పినట్టుగా హనుమాన్ చాలీసా ఒకటి చదవండి, రెండోది శివారాధన మాత్రం చేయండి. తప్పకుండా మీకు శుభాలు కలుగుతాయి. వ్యాపారంలో ఉంటే కొత్తగా పెట్టుబడులు మాత్రం దయచేసి పెట్టకండి. ఉన్న పెట్టుబడులతోనే వ్యాపారం సాగించండి. ఇది ఎప్పటి వరకు అని అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా ఇలాగే చేయండి. కొత్తగా భాగస్వాములను కూడా కలుపుకోకండి. కొత్తగా వ్యాపారాలు కూడా దయచేసి ప్రారంభించకండి. ఈ పని మాత్రం చేయండి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అత్యాశకు పోయి డబ్బు అని మీరు కనుక మీ పేషెంట్స్ని కానీ, డాక్టర్లు అయితే, ఇంజనీర్స్ అయితే, లాయర్లు అయితే డబ్బు గుంజడానికి వర్తిస్తే మీరు ఏమవుతారంటే అవమానాల పాలవుతారు. అంచేత నేను చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడు మీరు క్షేమం అనేది చాలా ముఖ్యం. మీ ప్రవర్తనే మీకు మంచి చెడును కూడా తీసుకొచ్చి పెడతాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సాదా సీదా జీవితాన్ని ఈ మాసం అంతా మీరు గడిపేయాల్సిందే. డిసెంబర్ మాసం అంతా ఏదైనా మంచి జరిగితే సంతోషం. ఎందుకంటే మీ కర్మ సిద్ధాంతం. మీరు ప్రార్థించో, భగవంతుని ప్రార్థించో, లేకపోతే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళు, ఏదైనా కాస్త కోసం మంచి జరిగితే చాలా సంతోషమే. చెడు జరిగితే బాధపడకండి. రాబోయే కాలం బాగుంటుంది. వివాహం కానటువంటి వాళ్ళకి ఏమాత్రం టెన్షన్ పడకండి. వివాహాలు కూడా త్వరితగతిన జరిగిపోతాయి. ఇక పెద్దలకి ఆరోగ్యం అంటారా, వాళ్ళకి వయస్సు ఎక్కువైపోయినప్పుడు ఎట్లయినా బాధలు ఉంటాయి. వాళ్ళని బాధ పెట్టకుండా మీరు కనుక కొంచెం ఏదైనా డాక్టర్ని చూపించో, వాళ్ళ వైద్య సదుపాయం కలిగించో కనుక చేసినట్టయితే మీతో పాటు కూడా వాళ్ళు ఆనందంగా ఇంట్లో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కోపమోద్రేకం ఇంట్లో ప్రదర్శించకండి. పిల్లలు ఏదో విసుగు చెందేలా ప్రవర్తిస్తుంటారు. అటువంటి వాళ్ళ పైన పడితే వాళ్ళు చాలా చిన్న గుండె కాబట్టి వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, భయపడేటువంటి పరిస్థితులు. సాధారణమైనటువంటి స్థితిలో మీరు బ్రతికేయండి ఈ మాసం అంతా కూడా. ఇదే నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం. తెలిసింది కదండి. సెలవు మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్న శాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.